బాయ్. ఏయ్ వదులు వదులు. ఏం జరుగుతోంది? నిన్ను కిడ్నాప్ చేశాం. ఎందుకు? నిన్ను అమ్మేయడానికి. నీకెంత వస్తుంది? కనీసం 1 lakh. మరి నాకేంటి? అంటే నాకెంత వస్తుంది అని. పిచ్చి పిచ్చిగా మాట్లాడు, నీకేమీ రాదు. షట్ అప్. ఎందుకా నవ్వు? నీ ఇన్నోసెన్స్ చూస్తే నాకు నవ్వు వస్తుంది. వాట్ డు యు మీన్? ఓకే, యూ డూ వన్ థింగ్. నాకు ఇంకా 3 అమ్మాయిల ఫ్రెండ్స్ ఉన్నారు. వాన్ని కిడ్నాప్ చేసేయండి. మీకు ఇంకా 3 lakhs వస్తాయి. ఎలా ఉంది ఐడియా? నీకేంటి లాభం? మాది చాలా పువర్ ఫ్యామిలీ. మా నాన్నకి జాబ్ కూడా లేదు. మాకు డబ్బు చాలా అవసరం. నేను మీకు కోఆపరేట్ చేస్తాను. నాకెంత ఇస్తారు? ఎంత కావాలి? అట్లీస్ట్ 50,000. ఓకే, నువ్వు అడిగింది ఇస్తా. ఆ 3 ఎక్కడున్నారు? నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికే వస్తారు. నిన్నెలా నమ్మాలి? ఓకే, నీ మొబైల్ ఇవ్వు, నీ ముందే కాల్ చేస్తా. ఎవరికి? పోలీసులాగా? హో, మీ భయం నాకు అర్థమైంది. నా ఫ్రెండ్ లలిత, తన నెంబర్ చెప్తాను, నువ్వే కాల్ చేయి. అక్కర్లేదు, నువ్వే చెయ్యి. తేడా వచ్చిందో నిన్నిక్కడే చంపేస్తా. నీ మొబైలిటీ? హలో లలిత, నేను భారతిని మాట్లాడుతున్నాను. చెప్పు భారతి. నిన్ను అర్జెంటుగా కలవాలి. ఎందుకు? అవన్నీ తర్వాత చెప్తాను. ఓకే. నువ్వు హసీనా మేరీ 3 కలిసి ఊరి చివరున్న గోడౌన్స్ దగ్గరకు వచ్చేయండి. ఓకే, అలాగే వచ్చేస్తున్నాం. ఓకే బాయ్. ఓకే. ఎక్కడ నీ ఫ్రెండ్స్? ఓపెన్ ది డోర్. కనిపిస్తారు.
కంగ్రాచులేషన్స్ భారతి. వీడి పేరు ముజీబ్. ఎన్నో సంవత్సరాలుగా నీలాంటి బాలికల్ని కిడ్నాప్ చేసి ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నాడు. దొరికినట్టే దొరికి తప్పించుకుంటున్నాడు. ఈ రోజు నీ సమయస్ఫూర్తి వల్ల వీడి ముఠాని పట్టుకోగలిగాం. ఏంటి షాక్ అయ్యావా? నేను నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తే పోలీసులు ఎలా వచ్చారని ఆలోచిస్తున్నావా? నీలాంటి క్రిమినల్స్ మా జీవితాలతో ఆడుకుంటున్నారు. మమ్మల్ని ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. మీ అవసరాలకు సరదాలకు మమ్మల్ని నాశనం చేస్తున్నారు. ఏంటి ఇంత చిన్న పిల్ల ఎంతో తెలివిగా మాట్లాడుతుంది అనుకుంటున్నావా? యూర్ రైట్. ఈ కిడ్నాప్లకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నదే మా ఆశయం. గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం అటు కలెక్టర్ గారు ఇటు ఎస్పీ గారి సహకారంతో ఇటు పోలీసులు మా స్కూల్ మేనేజ్మెంట్ మమ్మల్ని చైతన్యవంతం చేస్తున్నారు. మీలాంటి నేరస్తుల ఊహలకు అందని విధంగా మమ్మల్ని తీర్చిదిద్దారు. ఎప్పుడైనా ఎక్కడైనా మేం కిడ్నాప్కి గురైతే ఎలా ప్రవర్తించాలో నేర్పించారు. మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో మాకు ట్రైనింగ్ ఇచ్చారు. మిమ్మల్ని చట్టానికి ఎలా పట్టించాలో ఈ సెమినార్లో మాకు నేర్పించారు. దీనికి మా టీచర్సు పోలీసులు ఎంతో కోఆపరేట్ చేశారు. ఈ ట్రైనింగ్ ఫలితమే ఈరోజు నేను చేసిన ప్లాన్ ఫోన్. నిన్ను నమ్మించి నా ఫ్రెండ్ కని చెప్పి ఎస్ఐ ఝాన్సీకి ఫోన్ చేశాను. ఆవిడికి విషయం అర్థమై సిఐ భరత్కి ఈ విషయం అందించారు. ఆయనకి విషయం అర్థమై మనల్ని ఫాలో చేశారు. అర్థమైందా? అవును భారతి. ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తుల పట్ల, ఇలాంటి రౌడీల పట్ల ఆడపిల్లలంతా ధైర్యంగా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే బాలికల అక్రమ రవాణాని పూర్తిగా అరికట్టవచ్చు. ఆపదలో ఉన్నప్పుడు ధైర్యాన్ని, తెలివితేటల్ని ప్రదర్శించి ఇలాంటి నేరస్తుల్ని చట్టానికి పట్టించగలిగితే నేరాల సంఖ్య తగ్గిపోతుంది. నేటి తరం బాలికలు కిడ్నాపుల నుంచి తప్పించుకోవాలంటే నీలాంటి వాళ్లే ఆదర్శం. భారతి, ఈ సంవత్సరం సాహస బాలికలకిచ్చే అవార్డుకు నీ పేరే గవర్నమెంట్కి రికమెండ్ చేస్తాం. థాంక్యూ ఇన్స్పెక్టర్. కంగ్రాచులేషన్స్. పదండ్రా. ఏంట్రా చూపు?